హలో! మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానెల్‌కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. నిద్రలో వచ్చే కలలకు స్వప్నశాస్త్రంలో విశేష ప్రాముఖ్యత ఉంది. కొన్ని కలలు శుభ సంకేతాలుగా, అదృష్టం, ధనప్రాప్తికి సూచనలుగా భావిస్తారు. ఎలాంటి కలలు మీకు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని తెస్తాయో తెలుసుకుందాం. మనం నిద్రపోయినప్పుడు చాలా కలలు వస్తూ ఉంటాయి. స్వప్నశాస్త్రం ప్రకారం కొన్ని కలలు వెనుక పరమార్థం దాగి ఉంటుంది. స్వప్నశాస్త్రం ప్రకారం ఇలాంటి కలలను శుభ సంకేతాలుగా భావించాలి. మరి ఎలాంటి కలలు వస్తే అదృష్టం కలిసి వస్తుంది? ఇలాంటి కలలు వస్తే విపరీతమైన అదృష్టం కలుగుతుంది. మనం నిద్రపోయినప్పుడు చాలా కలలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి మనం ఆ కలలను మర్చిపోతూ ఉంటాం కూడా. స్వప్నశాస్త్రం ప్రకారం కొన్ని కలలు వెనుక పరమార్థం దాగి ఉంటుంది. స్వప్నశాస్త్రం ప్రకారం ఇలాంటి కలలను శుభ సంకేతాలుగా భావించాలి. మరి స్వప్నశాస్త్రం ప్రకారం ఎలాంటి కలలు వస్తే అదృష్టం కలిసి వస్తుంది? ఇలాంటి కలలు వస్తే మాత్రం విపరీతమైన అదృష్టం కలుగుతుంది. పైగా పెద్ద మాయ ఏదో జరగబోతుందని అర్థం చేసుకోవాలి. మరి మీకు ఎప్పుడైనా ఇలాంటి కలలు వచ్చాయా? 4. మీ ముఖాన్ని మీరు అద్దంలో చూసుకోవడం. స్వప్నశాస్త్రం ప్రకారం ఈ 5 శుభ సంకేతాలను కలలో చూసినప్పుడు అది మీ జీవితంలో అదృష్టం మరియు ధనప్రాప్తికి చిహ్నంగా భావించాలి. ఈ కలలు మీకు మంచి భవిష్యత్తును సూచిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.